నమస్కారం. ఇవాళ ఆగస్టు 15, 2026వ సంవత్సరం. భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా యావత్ భారత ప్రజానికానికి, విశేషించి తెలుగువారలకు నా మనఃపూర్వక సుమాంజలి. యాక్చువల్గా ఇవాళ రోజు గురించి మనం ఒక్కసారి ఆలోచించిన పక్షంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిస శృంఖలాలను పగలగొట్టిన రోజు ఈరోజు. పరదేశ పాశ విధారణ మూషికాభీల దంష్ట్రా పటిష్టతను మనం బ్రిటిష్ వారికి, తెల్లవారికి చూపించిన రోజు ఈరోజు. యావత్ భారత ప్రజానీకం ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకునే ఈరోజు. అయితే భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఈరోజు మన స్వరాజ్యం సాధించినందుకు గాను సంబరాలు జరుపుకుంటున్నాము అంటే దానికి ఎంతోమంది త్యాగమూర్తులు తెర వెనుక గాథలు ఉన్నాయని మనం మర్చిపోకూడదు. ఇవాళ 80వ ఇండిపెండెన్స్ డే అంటే 1947 ఆగస్టు 15న మొదటి సంబరం జరుపుకున్నాం కాబట్టి లెక్క ప్రకారం ఇవాళ 80వ సంబరం మనం జరుపుకుంటున్నాం. అయితే మనం లేటెస్ట్ జనరేషన్ ఈ కాలంలో ఉన్నాం కాబట్టి మనకు చరిత్ర సామాన్యంగా ఈనాటి ప్రజానీకానికి, యువతకు కూడా పరిపూర్ణంగా ఈ స్వాతంత్ర్య సమర సంగ్రామానికి సంబంధించిన చరిత్ర తెలియకపోవచ్చు. కాబట్టి అందరికీ తెలిసినటువంటి పదాల ప్రకారం గాంధీజీ, నెహ్రూజీ, నేతాజీ వీళ్ళ వల్ల స్వరాజ్యం వచ్చింది అని మనం భావిస్తూ ఉంటాం. అది కరెక్టే, అది వాస్తవమే. కానీ అసలు స్వరాజ్య సాధనకు వెనక ఉండేటువంటి ఆది నుంచి ఇవాళ వరకు జరిగినటువంటి ఆ పోరాట వీరుల యొక్క సమయాలు ఏమిటి, ఎంతమంది ముఖ్యులు తాను జీవితాలను ధారపోశారు అనేటువంటిది మీకు చాలా సంక్షిప్తంగా చెప్తాను నేను. యాక్చువల్గా బ్రిటిష్ పాలన మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే వాళ్ళ వ్యాపార నిమిత్తం వచ్చి ఆగస్టు 24, 1608వ సంవత్సరం రోజున స్టార్ట్ అయింది. ఇక విశిష్ట పోరాటమ ఉద్యమాలు, సంఘటనలు వీటన్నిటి గురించి కూడా ఒక ప్రముఖ హిస్టారియన్ బిపిన్ చంద్ర గారు అండ్ కో ఆథర్స్ 1987లో పబ్లిష్ చేసిన పుస్తకంలోంచి మనం విషయాలన్నీ తీసుకొని నేను మీకు చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను. నేను ప్రప్రథమంగా ప్రతిఘటన జరిగింది 1857వ సంవత్సరంలో. ఆనాటి నాయకుల్లో రాణి లక్ష్మీబాయి, ఈ నేటి ఉత్తరప్రదేశ్లో ఉంటారు, అలాగే మంగల్ పాండేజీ, వీళ్ళు ఆద్యులు. తర్వాత జాతీయం, నేషనల్ రివల్యూషన్ కింద కన్వర్ట్ అయింది. ఎలా అయింది అది అంటే జాతీయవాదపు ధ్వని 1885లో ప్రారంభమైంది. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అది ఫౌండెడ్ December 28, 1885. దానికి ఆద్యులు అంటే ఇనీషియల్గా ఆ సారథులు, ఆ నేతలు, ఆ లీడర్స్ ఎవరు అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ, ఎలాన్ ఆక్టావియన్ హ్యూమ్, దాదాబాయి నౌరోజీ, ఫెరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, వీళ్ళు చాలా ముఖ్యులు దాంట్లో. కాబట్టి ఆ ప్రథమ ప్రతిఘటన ఇంకొంచెం ఉత్తేజింపబడింది. ఈ జాతీయవాదపు ధ్వని వచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో. దాని తర్వాత గాంధీ గారి సమయం, గాంధీయన్ ఎరా అంటాం. అది 1920-22 మధ్యలో జరిగింది. అది దానిలో గాంధీ గారు చాలా అహింసతో కూడినటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి మహత్తర సారథి. సత్యాగ్రహం చేశారు, పాలకులకు అసమ్మతి అంటే శాసనోల్లంఘన ఉద్యమాలు జరిపారు, సహకార నిరాకరణ నాన్ కోఆపరేషన్ ఉద్యమాలు జరిపారు, క్విట్ ఇండియా ఉద్యమాలు జరిపారు. ఇది గాంధీ గారి సమయంలో. తర్వాత ఇంకొంచెం పగడ్బందీగా రివల్యూషన్ అంటే విప్లవాత్మకంగా ఉండి మిలిటెంట్ స్ట్రీమ్స్ అంటే సాయుధ పోరాటాలకు ఎక్కువగా సేవ చేసినటువంటి వాళ్ళు, అంకితమైనటువంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్. వారితో పాటుగా ఈనాటి వామపక్షపు భావజాలం కలిగిన వాళ్ళు కూడా దానికి మద్దతు పలికారు. వాస్తవం చెప్పాలంటే అంతిమ పోరాటానికి ఉద్యమాలు 1945-47 నుంచి జరిగింది. ఈ విశాల భారతదేశాన్ని విభజన అనేటువంటిది 1905లో బెంగాల్ విభజింపబడింది. అనంతరం పంజాబ్ విభజింపబడింది. ఈ విభజనలో ఒకప్పుడు సమైక్య భారతంగా వెలుగొందినటువంటి మన భౌగోళిక పరిస్థితులు ఈనాటి మన భారతదేశంలో
బెంగాల్ కొంచెం భాగం, ఈస్ట్ బెంగాల్లో ఎక్కువ భాగం వెళ్ళిపోయింది. అలాగే పంజాబ్, భారతదేశంలో నేటి ఉన్నటువంటి పంజాబ్ తక్కువ భాగం, పాకిస్తాన్కి వెళ్ళిన పంజాబ్ చాలా ఎక్కువ భాగం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. అంతిమంగా మన అంతిమ ఉద్యమాలు విశాల భారతదేశాన్ని విభజించడం 1945-47. అప్పుడు మహాత్మా గాంధీ గారి తాలూకా సహచరులు, అనుచరులు, అనుయాయులు వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా ఆజాద్. ఇదే సమయంలో సాహిత్య ఉద్యమకారులు కూడా ఉన్నారు. అంటే దేశభక్తి గీతాలు రచించడం, తమ సాహిత్యం ద్వారా విప్లవాలు సృష్టించడం, బ్రిటిష్ వాళ్ళు భయపడడానికి, పారిపోవడానికి కారణభూతులైనటువంటి వాళ్ళలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య భారతి గారు, ఆయన తమిళనాడుకు చెందినవాడు అనుకుంటా. బంకిం చంద్ర చటోపాధ్యాయ్. అలాగే మహిళల్లో కూడా సరోజినీదేవి నాయుడు, విజయలక్ష్మి పండిట్, తర్వాత ప్రీతిలత వడేదార్, ఆమె కూడా బెంగాలీ, ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆవిడే. తర్వాత కస్తూర్బా గాంధీ. వీళ్ళు చాలా జాతీయ స్థాయిలో ఉద్యమాలు గడిపితే, మన ఈనాడు చెప్పాలంటే లోకల్ లీడర్స్ అంటాం మనం, అంటే స్టేట్ లెవెల్ అనండి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆనాడు కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అయి ఉండొచ్చు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందరికీ తెలుసు, ఆంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళు గడగడలాడించినటువంటి మహత్తర విప్లవ జ్యోతి. అలాగే ఈనాడు తమిళ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళలో సీతారామరాజు గారి తాలూకా పీరియడ్ 1922-24 అయితే వీరపాండ్య కట్టబ్రహ్మణ. ఈ పేర్లు మనకు ఎందుకు సుపరిచయం అంటే, ఈ రెండింటి పేర్ల మీద, టైటిల్స్ మీద మన తెలుగు సినిమాలు వచ్చాయి. అంటే వీరపాండ్య కట్టబొమ్మన్ తమిళంలో వచ్చింది, శివాజీ గణేష్ గారు నటించారు, తెలుగులో డబ్బింగ్ జరగబడింది. ఇదే కాకుండా తమిళనాడుకు సంబంధించినటువంటి వి.ఓ. చిదంబరం పిళ్ళై, పులితెవార్, వంచినాథన్, వీళ్ళు కూడా చాలా ఉద్యమకారులే. అదేవిధంగా పంజాబ్కు చూసుకుంటే భగత్ సింగ్ జీ, ఆయన 23 సంవత్సరాలకే చాలా త్యాగం చేసి ఉరి తీయబడ్డాడు 1931 మార్చి నెలలో. అలాగే పంజాబ్కు చెందినటువంటి లాలా లజపతి రాయ్, కర్తార్ సింగ్ సారాభాయ్ వీళ్ళు. ఈనాడు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళలో ముఖ్యులు చంద్రశేఖర్ ఆజాద్, ఇందాక చెప్పినట్టుగా మంగల్ పాండే, బీగం హజరత్ మెహల్, వీళ్ళు 1857 అనుకుంటా. ఇక ఇప్పుడు ఉండేటువంటి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తుల్లో వీర్ కున్వర్ సింగ్ 1857లో, బాబు అమర్ సింగ్, తిలక్ మంఝీ, ఆయనకి ఇంకో పేరు జబ్రా పహాడియా, బిశ్రా ముండా. ఇంతమంది త్యాగధనులు ఎంతో విప్లవం చేసి ఆఖరికి శాంతి ఉద్యమాలకు నాంది వేసిన గాంధీ గారి తాలూకా చేతుల మీదుగా ఆ పీరియడ్లో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. ఏది ఏమైనప్పటికీ కూడా భరతమాత సంఖ్యలు వీడాయి, భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. కాబట్టి మనం సంబరాలు జరుపుకొని వారికి నివాళులు అర్పించి కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నమాట. ఈ సందర్భంగానే నేను రాసినటువంటి తేటగీతి మాలిక పద్యాన్ని చదివి వినిపిస్తాను మీకు. భరతమాతకు స్వాతంత్ర్య పర్వదినము, భరతమాతకు స్వాతంత్ర్య పర్వదినము, వరలే 80 మహోత్పూర్ణ వత్సరములు, వరలే 80 మహత్పూర్ణ వత్సరములు. వేదభూమికి పావన ప్రియదినంబు, వేదభూమికి పావన ప్రియదినంబు, రత్నగర్భకు కాంతి నీరాజనము, రత్నగర్భకు కాంతి నీరాజనము. శాంతి కాముక సీమకు జయము జయము, శాంతి కాముక సీమకు జయము జయము. బ్రిటిషు పాలకాధీసుల పీడ నుండి, క్లిష్టరీతిని బ్రతుకు సంకెళ్ళ నుండి, బ్రిటిషు పాలకాధీసుల పీడ నుండి, క్లిష్టరీతిని బ్రతుకు సంకెళ్ళ నుండి, ధర్మజలయుక్త బానిస కర్మ నుండి, ముక్తమగుటయే స్వాతంత్ర్య మౌక్తికంబు, ముక్తమగుటయే స్వాతంత్ర్య మౌక్తికంబు, భరతమాతకు వచ్చిన వరబలంబు. గాంధీ నేతాజీ నెహ్రూజీ కష్టఫలము, గాంధీ నేతాజీ నెహ్రూజీ కష్టఫలము, పంతు వల్లభాయిల ధైర్య పాటవములు, పంతు వల్లభాయిల ధైర్య పాటవములు. కలసి ఎగసిన నుత శాంతి కథన నీతి, కలసి ఎగసిన నుత శాంతి కథన నీతి. ఆయుధములాయ పోరాటమందు మనకు, ఆయుధములాయ పోరాటమందు మనకు. అది జరిగింది. కానీ నేటి పరిస్థితితో, నేడు మన భారతదేశంలో పరిస్థితి
కాంత బెంగాలు డాక్టరు కత్తిపోట్లు, కాంత బెంగాలు డాక్టరు కత్తిపోట్లు, హత్యలు పహలుగామున మృత్యుఘోష, హత్యలు పహలుగామున మృత్యుఘోష, మారణోగ్రపు జ్వాలలన్ మరచుటెట్లు, మారణోగ్రపు జ్వాలలన్ మరచుటెట్లు, మగువ సింధూర కాంతులే మనకు రక్ష, మగువ సింధూర కాంతులే మనకు రక్ష, మనదు కాశ్మీరు కాపాడు ఘనులు లేరా, మనదు కాశ్మీరు కాపాడు ఘనులు లేరా, బావురన్నది స్వాతంత్ర్య భరతమాత, బావురన్నది స్వాతంత్ర్య భరతమాత. ఇకపోతే అన్నదాతలు పోరాడి అలమటింప, అన్నదాతలు పోరాడి అలమటింప, ధనికులు ధనికులైరి దిగ్దంతలైరి, ధనికులు ధనికులైరి దిగ్దంతలైరి, పేదలేమైరి మరికొంత బీదలైరి, పేదలేమైరి మరికొంత బీదలైరి, సమసమాజ సంస్థాపన సాధ్యమెప్పుడు, సమసమాజ సంస్థాపన సాధ్యమెప్పుడు, గ్రామ సీమాభివృద్ధి వృద్ధిని కాంచుటెప్పుడు, గ్రామ సీమాభివృద్ధిని కాంచుటెప్పుడు, చూడు భరతమాత ఇవి చూడవమ్మ, చూడు భరతమాత ఇవి చూడవమ్మ, బాధల నడచి పైకి వందనమ్ము, బాధల నడచి పైకి వందనమ్ము. నమస్తే. యావత్ భారత ప్రజానికానికి, విశేషించి తెలుగు ప్రజలకు మరొక్కసారి 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. నమస్కారం. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,